మోషేని చూస్తే విశ్వాస పరీక్ష. ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొని సింహాసనం ఎక్కడమా, వదిలేసి దేవుని ప్రజల కొరకు శ్రమ పొందటమా? విశ్వాస పరీక్ష. నాకు సింహాసనం వద్దు, నాకు ప్రభువే కావాలి, ప్రజలే కావాలని సింహాసనం వదులుకొని దిగాడు. ఫలితంగా లక్షలాది మంది రక్షణకు కారకుడయ్యాడు మోషే. విశ్వాసము ద్వారా వారు చేసిన త్యాగం, విశ్వాసము ద్వారా వారు పొందిన గొప్ప కార్యములు. అగ్ని బలమును చల్లార్చిరి అన్నకాడ కూడా విశ్వాస పరీక్షే. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో విసిరివేయబడే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ విశ్వాస పరీక్ష ఏర్పడింది వాళ్ళకి. వాళ్ళ విశ్వాసం కోసం వాళ్ళు చావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రాణం కావాలా, నీ దేవుని అందలి విశ్వాసమే కావాలా అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? నా దేవుని అందలి విశ్వాసమే నాకు కావాలి, ఆయన మాట నేను వింటాను, ప్రాణం పోతే పోయి